హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 112. 10 రూపాయలు ఖర్చు పెట్టలేనంటే 10 రకాలుగా ఆలోచించే వాడికి డబ్బు విలువ తెలుసు అనుకోని భ్రమ పడతాం. అదే 1000 రూపాయలు సునాయాసంగా ఖర్చు పెట్టేవాడికి డబ్బు విలువ తెలియదు అనుకుంటాం. 10 రూపాయలు ఖర్చు పెట్టేవాడు తన స్వార్థానికి మాత్రమే ఉపయోగిస్తాడు. అదే 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు చాలా మందికి జీవితాన్ని ఇస్తాడు. ఈ విషయం తెలియక మనం తికమక పడుతున్నాం. కాబట్టి మీరు ఖర్చు పెట్టడంలో ఎక్కువ పొందగలగరని గమనించండి. ఎక్కువ పొందడం అంటే మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎందరికో జీవితాన్ని ప్రసాదించడం వల్ల మీరు ధనవంతులనే విషయాన్ని విశ్వానికి పరోక్షంగా తెలియజేయడం మూలాన మీకు మరింతగా ఇవ్వబడుతుంది. అందుకై మీరు ఎక్కడ వెనక్కి తగ్గకండి. మీరు ఇచ్చే గుణాన్ని పుణికిపుచ్చుకోండి. మీరే ఒక దత్తగా ఇచ్చేవారుగా తయారవ్వండి. అంటే మీరే ఉత్పాదకునిగా మారి ఇతరులకు దారి చూపండి. అవును, మీరు ఎప్పుడు ఇచ్చేవారిగానే మిగిలిపోతారు. అలా ఇంకా ఇంకా ధనవంతులుగా మారే అవకాశాన్ని ప్రతి క్షణము మీరు పొందుతారు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తృప్తి ఒక్కసారి అనుభవించండి. ఎప్పుడు కూడా నీ ఆలోచన విధానం ఎట్లుండాలంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి లేదా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కలుస్తున్నప్పుడు ఏదో ఒక పార్టీలో బిల్లు కట్టడానికి ముందు మీరు ఉండాలి. ఎందుకంటే ఎక్కడ కూడా నువ్వు వెనక్కి తగ్గే అవసరం ఉండకూడదు. అప్పుడే నువ్వు ధనవంతుడిగా విశ్వానికి తెలిసినట్టు. ఎక్కడైతే నువ్వు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తావో అప్పుడు నువ్వు ధనవంతుడు కాదని విశ్వానికి అర్థమవుతుంది. నువ్వు ఖర్చు పెట్టి చూడు, అది అంతకు రెట్టింపు ఎలా వస్తుంది అనేది గమనించు. ఎక్కడైనా సరే మీరు దావత్లో కావచ్చు, మీరు సహాయం చేసే గుణాన్ని నేర్చుకోండి. అంటే 10 రూపాయలు ఖర్చు చేస్తే 20 రూపాయలు వస్తుంది. ఎలా వస్తుంది? సింపుల్. మీరు పదే పదే ఈ పదాన్ని చెప్పండి. నేను ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి అంతకు రెట్టింపు నాకు తిరిగి వచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని పదే పదే మీరు చెప్పండి. మీకు ఎన్ని అవసరాలు ఉన్నా సరే ఎక్కడి నుంచి అయినా వస్తుంది. నమ్మండి, గమనించండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.